హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేసే విధంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు ఒక చిన్న అప్డేట్, మనకి గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నిన్న ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ యొక్క వీడియో చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సంస్థ నుంచి వాళ్ళు ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కేవలం మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 24th నవంబర్ వరకు టైం అనేది ఉంది. ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. సో చాలామంది ఎయిర్పోర్ట్లలో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో వాళ్ళకి ఇక ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్గా అయితే మీ వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వుడ్ బి మెరిట్ బేస్డ్ అండ్ ద డెసిషన్ ఆఫ్ ఏఐ షల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మీకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అండ్ అలాగే ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో ఆన్లైన్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అనేది చేస్తారు. సో మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి క్యాండిడేట్స్కి సో మిమ్మల్ని అభ్యర్థులని ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. సో దాని ద్వారా ఇక డైరెక్ట్గా ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు వచ్చిందంటే మనకి రీసెంట్లీగానే November 7th రోజు ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఏ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రజెంట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. వాళ్ళకి సంబంధించి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్గా వినండి. సో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి ముందుగా మెకానికల్ లేదా ఆటోమొబైల్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రిబుల్ ఈ యొక్క విభాగాల్లో. అండ్ నెక్స్ట్ మనకి ఏరోనాటికల్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ చేసిన వాళ్ళకి, అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా బీసీఏ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళకే కాకుండా ఎవరైతే డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మెకానికల్ అలాగే ఆటోమొబైల్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ట్రిబుల్ ఈ యొక్క విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. గ్రాడ్యుయేషన్కి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా మీకు స్టైఫెండ్ రూపంలో 15,000 రూపీస్ అనేది పే చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి టెక్నికల్ పొజిషన్స్ కాబట్టి మీకేమో 12,000 వరకు కూడా అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. మీకు ఈ ట్రైనింగ్ వచ్చేసి 1 year పాటు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మీకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానీ ఇంకా ఇతర ఎయిర్పోర్ట్స్కి సంబంధించి రిక్రూట్మెంట్లో భాగంగా మీకు ఒకవేళ జాబ్స్కి సంబంధించి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి చిన్న ఆపర్చునిటీస్ వచ్చినా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోని. ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏముండాలి అంటే
ఎవరైతే ఇక్కడ చూడండి ఇక్కడ అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ షుడ్ పాజెస్ ఫుల్ టైమ్ రెగ్యులర్ 4 years డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ రెగ్యులర్ 3 years డిప్లొమా ఆఫ్ ద అబోవ్ మెన్షన్డ్ స్ట్రీమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు 3 years ఆఫ్ డిగ్రీ చేసినా, లేదంటే మీరు 4 years ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినా, లేదంటే మీరు 3 years ఆఫ్ డిప్లొమా చేసినా కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్లై చేయడానికి 24th November 2025 వరకు మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. సో మ్యాక్సిమం 27 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే క్లియర్గా ఇచ్చారు. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో, మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ పాస్ అయినటువంటి వాళ్ళైతే మీరు కంపల్సరీగా 2021 తర్వాతనే 2021 సంవత్సరం తర్వాత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అది మైండ్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ అప్లై చేయడానికి మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్ ఉంది కదా, ఎన్ఏటిఎస్కి సంబంధించి పోర్టల్లో మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎన్ఏటిఎస్కి సంబంధించి పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత మీరు ఎన్ఏటిఎస్కి సంబంధించి పోర్టల్లో ఐడి నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి, NDLNDC 0087. ఈ యొక్క ఐడి అక్కడ మీరు ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఆ రిక్రూట్మెంట్ ఆ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎన్ఏటిఎస్కి సంబంధించి పోర్టల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ స్టూడెంట్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ స్టూడెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు జనరల్ స్టూడెంట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో జనరల్ స్టూడెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఐడి అని చెప్పాను కదా, అక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో మీరు ఐడి అనేది ఎంట్రీ చేస్తే ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి అక్కడ మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తే అక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా సింపుల్గానే ఉంటుంది, పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ఐడి అనేది సెర్చ్ చేయాలి. అక్కడ ఐడి సెర్చ్ చేసి ఎంట్రీ చేస్తే మీకు కనిపిస్తుంది, లేకుంటే మీకు అక్కడ కనిపించదు. సో ఇంకా మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు వచ్చిందో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి వాళ్ళు లొకేషన్ మెన్షన్ చేస్తారు. అక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా మీకు ఫర్దర్గా ఆ యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ద్వారా మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫర్దర్గా. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.